హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక అద్భుతమైన కట్టడం అనేసి చెప్పచ్చు ఫ్రెండ్స్. ఈ ఇంటిని నిజంగా చాలా అద్భుతంగా ఇంటీరియర్ కానీ, అవుట్ సైడ్ పెయింటింగ్స్ కానీ, అవుట్ సైడ్ వర్క్ కానీ మొత్తం అంతా చాలా అత్యద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. దయచేసి క్లియర్గా వీడియో మొత్తం చూడండి. ఈ ఇల్లు అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది. ఇది కార్నర్ హౌస్, డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఎటువంటి మధ్యవర్తి లేరు, డైరెక్ట్ వానరే ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు. ఇల్లు కట్టిన వానరే బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు. ఆయన్నే మీరు సంప్రదించండి. ముందుగా మాత్రం వీడియో మొత్తం చూడండి. చుట్టూ కూడా మేము తీయడం జరిగింది, అలాగే లోపల ఇంటీరియర్ కూడా బ్యూటిఫుల్ గా తీయడం జరిగింది. దయచేసి క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది కార్నర్ హౌస్. రోడ్డు దీనికి ఆనుకుని రోడ్డు వచ్చేసరికి చూడండి 40 అడుగుల రోడ్డు ఒకటి, అలాగే 33 అడుగుల రోడ్డు ఒకటి ఫ్రెండ్స్. 40 అడుగుల రోడ్డు ఒకటే, 33 అడుగుల రోడ్డు ఒకటే. చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఈ ఇల్లు పెయింటింగ్స్, లోపల ఇంటీరియర్ డిజైన్ వర్క్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ 40 అడుగుల రోడ్డుకి ఆనుకుని మనం ఈ ఇంటి ముందు ఒక 2 కానీ 3 కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 కానీ మరియు 3 కార్లు పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇంటి ముందు ఈ గేట్ దగ్గర, పెద్ద గేట్ దగ్గర ఒక కారు పార్క్ చేసుకోవచ్చు. అలాగే బిల్డింగ్ లో కూడా ఒక కారు పార్క్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం క్లియర్గా మనం ఒకసారి చూసేద్దాం. చూడండి, ఇది ఈ స్పేస్ లో ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మొక్కలు కానీ ఏమైనా వేసుకోవడానికి చుట్టూ చూడండి ఈ ఫెన్సింగ్ వేసి ఎక్సలెంట్ గా తయారు చేశారు ఫ్రెండ్స్. అలాగే వాల్ కూడా వుడ్తో తయారు చేసిన డిజైన్ ఉంది చూడండి, ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు భలే ఉంటది ఫ్రెండ్స్ ఇల్లు. అలాగే చూడండి, ఈ గేట్ కి స్టీల్ ఫ్రెండ్స్. ఈ గేట్ మొత్తం స్టీల్. ఇది ఆ స్టీల్ చూడండి, స్టీల్ హ్యాండిల్స్, ఆ రౌండ్ కూడా స్టీల్స్ వేయడం జరిగింది. ఇదంతా స్టీలే ఫ్రెండ్స్. గేట్కి కూడా చూడండి, ఈ పక్కన గేటుకి కూడా, పెద్ద గేటుకి కూడా అదంతా స్టీలే ఫ్రెండ్స్. స్టీల్ ఐటమ్స్, ఇదంతా స్టీల్ ఐటమే. చూడండి, ఎక్సలెంట్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సూపర్ క్వాలిటీ ఫ్రెండ్స్. వెరీ 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 నైస్ అండ్ ఎక్సలెంట్ క్వాలిటీ గల బిల్డింగ్ ఏది అనేసి నేను చెప్తాను. ఎందుకంటే నా కళ్ళతో నేను తీసాను వీడియో. అంతా నాకైతే చాలా ఎక్సలెంట్ గా నచ్చింది. చాలా 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 బాగుంది ఇల్లు. అలాగే లోపల కూడా ఒకసారి క్లియర్ గా చూసేద్దాం ఫ్రెండ్స్. లోపల చూసే ముందు మరి ముఖ్యంగా ఒక విషయం తెలియజేయాలి. ఎలాంటి మీ ఇల్లు కానీ, మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ, మీ సైట్ కానీ, మీ పొలం కానీ అమ్ముకోవాలి అంటే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్. నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీ ప్రాపర్టీని అమ్మి పెడతాను. అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఒక లైక్ చేయండి. దయచేసి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఇల్లు ఈ ఏరియాలో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాము. చూడండి, ఈ స్పేస్ ఎలాగ ఉందో అలాగే ఇంటి చుట్టూ కూడా ఇలాగే స్పేస్ ఉంటుంది. అలాగే పైన కూడా సీలింగ్ వచ్చేసరికి పీవీసీ సీలింగ్ ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ గా చేయడం జరిగింది. అది కూడా చాలా అద్భుతం అనేసి చెప్పచ్చు. బయట ఈ సీలింగ్ వచ్చేసరికి చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అది పీవీసీ సీలింగ్ ఫ్రెండ్స్. సీలింగ్ మొత్తం పీవీసీ సీలింగ్ వేశారు. అది బయట వేయడం జరిగింది. ఇప్పుడు మనం సింహద్వారం నుంచి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది సింహద్వారము, ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది చూడండి. సూపర్ ఫినిషింగ్ వచ్చింది. మెయిన్ డబల్ డోర్ సింహద్వారం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మెస్ డోర్ వేయడం జరిగింది, తర్వాత డబల్ డోర్ ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎక్సలెంట్ గా కనిపిస్తుందో సింహద్వారం కూడా. నాకైతే చాలా జిగేలు అనిపించింది. మీరు కూడా లైవ్ లో చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంది అనేసి అంటారు. దయచేసి ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటీరియర్ మీకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇది డబల్ డోరే, టేక్ వుడ్ డోరు, అలాగే మెస్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా టేకే ఫ్రెండ్స్, అదంతా టేక్ వుడ్డే ఫ్రెండ్స్. అంత బాగా ఉంది కాబట్టి ఒక లైక్ చేయండి దయచేసి ప్లీజ్. చూడండి, ఇప్పుడు ఇది అంతా హాల్ చూస్తున్నాము. హాల్ కూడా చాలా పెద్దగా ఉన్నది చూడండి, చాలా పెద్ద హాలు. అలాగే టీవీ కబోర్డ్ యూనిట్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా కనిపిస్తుందో. వెరీ 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 బ్యూటిఫుల్ అనేసి చెప్పచ్చు. చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. పైన పాల్ సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా చేశారు. చూడండి, ఇది గోల్డ్ కలర్ లో చేయడం జరిగింది. చూడండి, ఇది గోల్డ్ కలర్ లో ఉంది. టీవీ యూనిట్ ఏరియాలో గోల్డ్ కలర్ ఫ్రెండ్స్. అది అలా ఉండిపోతుంది, మళ్ళీ అలాగా పుష్ చేస్తే వెళ్తుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఫ్రెండ్స్, బాగుంది కదా. టీవీ యూనిట్ ఏరియా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. హాల్ కూడా విశాలంగా ఇచ్చారు, విశాలంగా ఇవ్వడం జరిగింది హాలు. చూడండి, ఇందులో లైటింగ్ కూడా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్.
ఇదంతా గోల్డ్ కలర్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. నిజంగా కప్బోర్డ్స్ చేసిన వాళ్ళు చాలా ఎక్సలెంట్గా చేశారు. ఈ వాల్ కూడా పెయింటింగ్ ఎక్సలెంట్గా వేయడం జరిగింది. పెయింటింగ్స్ కూడా బ్రాండెడ్ పెయింట్సే వాడారు ఫ్రెండ్స్, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఓవర్ లుకింగ్ కూడా లేదు, పెయింటింగ్ విషయంలో ఓవర్ లుకింగ్ కూడా లేదు. అలాగే ఈ విండో చూడండి, సేఫ్టీ గ్రిల్స్, అది పీవీసీ విండో, అంటే మెస్ డోర్ కూడా ఉంది. ఎటువంటి దోమ ఏగ ఎలాంటి డస్ట్లు ఏమీ రావు ఫ్రెండ్స్. అలాగే నార్త్కి కూడా ఒక గుమ్మం ఉన్నది ఫ్రెండ్స్. మెయిన్ ఈస్ట్ గుమ్మం చూసాము, అది సింహద్వారము. నార్త్కి కూడా ఒక సింహద్వారం ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక మెస్ డోర్ ఇచ్చారు. డబల్ డోర్ మెస్ డోర్లు ఇవ్వడం జరిగింది, డబల్ డోర్ ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అలాగే మెట్ల నుంచి పైకి టెర్రస్ మీకు వెళ్ళొచ్చు. ఈ బిల్డింగ్కి ఇంకా రెండు ఫ్లోర్ల వరకు మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 ఫ్లోర్ల వరకు పైన కట్టుకునే అవకాశం కూడా ఉంది. అలాగే అవుట్ సైడ్ కూడా ఒక కామన్గా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఆ బాత్రూమ్ కూడా చూడండి, డోర్ ఎంత కాస్ట్లీ డోర్ వేయడం జరిగిందో గమనించండి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా హాల్ మొత్తం ఇప్పటి వరకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. పెద్ద ఆయన హాల్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి క్లియర్గా చూసేయండి. బాగుంది కదా హాలు, చాలా విశాలంగా కనిపిస్తుంది, అద్భుతంగా కూడా ఉంది. ఆ లైటింగ్ కానీ, ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ, ఫాల్ సీలింగ్ డిజైన్ చేయడంలో కూడా ఎక్సలెంట్గా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మరి ముఖ్యంగా ఇది గమనించండి, ఈ స్విచ్చెస్ కూడా బ్రాండెడ్ స్విచ్చెస్, బ్రాండెడ్ కంపెనీ స్విచ్చెస్ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో, బ్రాండెడ్ కంపెనీ స్విచ్చెస్, మంచి మోడల్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ ఆర్చ్ వచ్చేసరికి చూడండి ఎలాగుందో, ఆ లైటింగ్ కానీ, గోల్డ్ కలర్ షేప్లో ఆ ఫ్రేమ్స్ కానీ చాలా బాగున్నాయి కదా. ఇందులో చూడండి లైటింగ్ ఒకటి కలర్స్ మారుతుంటాయి, చేంజ్ అవుతున్నాయి. చూడండి బాగా చేశారు కదా, చాలా బాగుంది. వెరీ వెరీ నైస్, ఎక్సలెంట్. ఒక మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాననే సంతృప్తితో నేను ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్. చాలా ఇష్టపడ్డాను ఈ వీడియో చేసేటప్పుడు. చూడండి ఇక్కడ నుంచి ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్, ఇదంతా హాలే. పైన ఫాల్ సీలింగ్ కూడా జిగేలమంటుంది చూడండి. అబ్బా 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 అబ్బా, వావ్, వెరీ బ్యూటిఫుల్. చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. ఈ ఇల్లు అయితే 175 గజాల్లో కట్టడం జరిగింది, 175 గజాల్లో. అలాగే ప్రతి విండోకి కూడా ఈ పీవీసీ విండోసే వేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇది హాల్లోనే మిర్రర్తో ఇవ్వడం జరిగింది. బాగుంది కదా, హ్యాండ్ వాష్కి మిర్రర్తో కప్బోర్డ్స్తో తయారు చేశారు. బాగుంది. ఈ సేఫ్ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఆ మిర్రర్ షేప్ కూడా చాలా బాగుంది కదా, వెరీ నైస్, ఎక్సలెంట్. ఒక బెస్ట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది. అది కూడా ఇంకా కిచెన్లోకి వెళ్తున్నాం. ఆ కిచెన్ డోర్స్ కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి కిచెన్ డోర్స్ కూడా. అదిగో ఇప్పుడు అది అలా జస్ట్ అలాగా స్లైడింగ్ ఫ్రెండ్స్, ఇలా జస్ట్ ఇలా లాగి లోపలికి కిచెన్లోకి వెళ్ళొచ్చు. 2 అలా డబల్ డోర్లు ఫ్రెండ్స్, కిచెన్లోకి వెళ్ళడానికి డబల్ డోర్లు. జస్ట్ అలాగా పుష్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళొచ్చు. ఓపెన్ చేయడం, జస్ట్ ఓపెనింగ్ అంటే ఇలా జస్ట్ సైడ్కి పుష్ చేస్తే సరిపోతుంది. లోపలికి వచ్చాము, కిచెన్లోకి వచ్చాము. ఈ స్పేస్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. అలాగే పైన కప్బోర్డ్స్ కూడా చాలా బాగా తయారు చేశారు. ఈ స్పేస్లో ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పైన మాత్రం స్టోరేజ్ ఎలా కావాలంటే అలా స్టోరేజ్ చేయడం జరిగింది. ఎక్సలెంట్గా కనిపిస్తుంది. కిచెన్ కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది. యూ షేప్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది. ఈ ఫ్రేమ్స్ కూడా చూడండి, కప్బోర్డ్స్ చేసేటప్పుడు ఈ ఫ్రేమ్స్ క్లియర్గా చూడండి, అవి గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. అది మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. లైవ్లో చూస్తే మీకు చాలా ఇష్టపడతారు మీకు. అలాగే కిచెన్లో చూడండి, ఆ వాల్ టైల్ వచ్చేసరికి చాలా మంచి వాల్ టైల్, అది చాలా కాస్ట్లీ టైల్ ఫ్రెండ్స్. అది వేయడం చాలా నిజంగా ఎక్సలెంట్ అనేసి చెప్పచ్చు, అద్భుతం అనేసి చెప్పచ్చు అది వేయటం. ఇది యూ షేప్ కిచెన్ ఫ్రెండ్స్, అది మాడ్యులర్ కిచెన్. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్. విశాలమైన కిచెన్, యూ షేప్ కిచెన్ ఫ్రెండ్స్. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్, ఈ ఇల్లు ఇప్పటి వరకు మీకు తెలియజేయలేదు అనుకుంటా, సారీ ఏమో అనుకోవద్దు. ఇది మనకి సామలకోట నుంచి పెద్దాపురం వెళ్ళే రోడ్డు, మెయిన్ రోడ్ ఉంది కదా, సామలకోట ఊళ్ళోంచి పెద్దాపురం వెళ్ళే మెయిన్ రోడ్ దగ్గర మన ఆంజనేయ స్వామి వారి ఒక పెద్ద విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గుడి దగ్గర నుంచి కొంచెం జస్ట్ ఒక 200 మీటర్స్ వెళ్తే లలితానగర్ అనేసి మెయిన్ ఆ బైపాస్ రోడ్కి ఆనుకుని, ఆ మెయిన్ రోడ్కి ఆనుకుని ఒక లేఅవుట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లేఅవుట్లోని ఇల్లే ఇది. జస్ట్ మెయిన్ రోడ్కి ఒక 100 మరియు 150 మీటర్లోనే ఈ
ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్డుకి. అది ఆ సామలకోటకి వెళ్ళే సామలకోట నుంచి పెద్దాపురం వెళ్ళే మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 100-150 మీటర్లోనే నడుచుకుని వెళ్ళిపోయేంత దూరం మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఈ లేఅవుట్ వేయడం జరిగింది. లలితానగర్ పెద్దాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. సామలకోట మన ఈ సర్కిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి వారి విగ్రహం సర్కిల్ ఉన్నది కదా, అక్కడి నుంచి జస్ట్ కొంచెం అలా దూరం వెళ్తే అదే బైపాస్ రోడ్లో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్. లలితానగర్ అనేసి అంటారు ఈ లేఅవుట్ని. పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఈ ఏరియాలో ఇల్లు కట్టుకుని హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు. చాలా క్లాస్ అండ్ కాస్ట్లీ ఏరియా ఫ్రెండ్స్. ఈ ఏరియా వచ్చేసరికి చాలా క్లాస్గా ఉంటుంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఎందుకంటే అంత బాగుంటుంది ఈ లేఅవుట్. అందరూ ఇందులో సైట్లు కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇల్లు కట్టేసుకుని హాయిగా జీవిస్తున్నారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ ఇంకెంత అందంగా కనిపిస్తుందో ఒకసారి క్లియర్గా చూడండి. అందులో కప్బోర్డ్స్, కలర్ఫుల్ కప్బోర్డ్స్ వేయడం జరిగింది. అలాగే సూపర్ వెంటిలేషన్ ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి ఎంత బాగుందో వెంటిలేషన్. ఆ విండో నుంచి వెంటిలేషన్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఈ కప్బోర్డ్స్కి ఆ హ్యాండిల్స్ చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ హ్యాండిల్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకే చాలా ఇష్టపడ్డాను నేను. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి. ఆ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా లోపల చూసేద్దాము. గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే వేయడం జరిగింది ఫ్రెండ్స్. గ్రానైట్కి ఫ్రేమ్సే వేశారు. అలాగే బాత్రూంలో కూడా వెంటిలేషన్ ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. అది చూడండి, అది ఫ్యాన్ ఫ్రెండ్స్, వెంటిలేషన్ ఫ్యాన్ ఇచ్చారు. అలాగే బాత్రూమ్ కూడా విశాలంగా కనిపిస్తుంది. మొత్తం బాత్రూంలో ఏవైతే ఉన్నాలో అన్నీ కూడా ఒరిజినల్ ఐటమ్సే ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒరిజినల్ కంపెనీ ఐటమ్సే ఫిక్స్ చేయడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసాము. ఇప్పుడు మళ్ళీ హాల్లోంచి ఇంకొక బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాము. అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం ఫ్రెండ్స్. 175 గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. 175 గజాల్లో కట్టారు. 2 BHK ఫ్రెండ్స్, విత్ ఫర్నిచర్డ్ అంటే కప్బోర్డ్స్ మొత్తం అన్ని తయారు చేసి ఉన్నాయి. చూడండి, ఈ డోర్కి అన్ని కూడా లాక్లు వచ్చేసరికి గోల్డ్ కలర్ లాక్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆహా, సెకండ్ బెడ్రూమ్ కలర్ఫుల్ పెయింటింగ్స్తో ఉన్నది చూడండి. విశాలమైన గది, మంచి కప్బోర్డ్స్, గోల్డ్ కలర్ షేప్ ఉన్న కప్బోర్డ్స్ ఉన్నాయి చూడండి. వావ్, వెరీ 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 నైస్ అండ్ బ్యూటిఫుల్. చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇల్లు అయితే నాకైతే చాలా నచ్చింది. పైన పాల్ సీలింగ్ కానీ, వాల్ పెయింటింగ్స్ కానీ, నిజంగా ఈ బిల్డింగ్ తయారు చేసిన ఆయనకి హ్యాట్సాప్ అని చెప్పాలి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిదీ కూడా చాలా సొంతంగా కట్టుకున్న ఇల్లు అన్నట్టు కట్టారు ఫ్రెండ్స్. ఈ ఇంటిని అంత బాగా కట్టారు ఫ్రెండ్స్. బిల్డింగ్లో వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది. పెద్దాపురం, లలితానగర్. పెద్దాపురం అంటే ఫ్రెండ్స్ సామలకోట మన ఈ మెయిన్ రోడ్ ఉన్నది కదా ఫ్రెండ్స్. సామలకోట మెయిన్ రోడ్డు మీకు తెలుసు. ఆ ఊళ్ళోంచి మెయిన్ రోడ్ ఉన్నది కదా, అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర నుంచి కొంచెం, విగ్రహం దగ్గర నుంచి కొంచెం అలా ఎదరికెళ్తే అదే మెయిన్ రోడ్లోనే పెద్దాపురం వెళ్ళిపోతాము. ఆ మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఈ లేఅవుట్ ఉంది. లలితానగర్ లేఅవుట్ అనేసి అంటారు ఫ్రెండ్స్. లలితానగర్ లేఅవుట్ అంటారు. ఆ లేఅవుట్లోనే ఈ మెయిన్ రోడ్కి జస్ట్ అలా నడుచుకుని మెయిన్ రోడ్ నుంచి చూస్తే ఈ బిల్డింగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది, అంత దగ్గరగా. అందులోనే అందుబాటు ధరలో లభిస్తుంది. ధర కూడా చాలా తక్కువ ధరలో అయితే ఉంది ఫ్రెండ్స్. ధర ఎలా చెప్తున్నారు అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఈ చిన్న బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇప్పటివరకు చూశారు కదా. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైన కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. హాల్లోంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి పైన కూడా ఒకసారి చెక్ చేసేద్దాం ఫ్రెండ్స్. చేసిన తర్వాత అప్పుడు డైరెక్ట్ ఓనరే కాబట్టి మీరు ఆయన్నే సంప్రదిస్తే ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు. ఈ ఇంటి కాస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ ఇల్లు కాస్ట్ వచ్చేసరికి 70 లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 175 గజాల్లో కట్టిన ఈ 2 BHK ఇల్లు, కార్నర్ ఇల్లు, 175 గజాల్లో కట్టిన ఈ 2 BHK కార్నర్ ఇల్లు 70 లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. కింద నుంచి పై వరకు మెట్లకి కూడా చూడండి గ్రానైట్ మెట్లే వేయడం జరిగింది ఫ్రెండ్స్. అంత ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఫ్రెండ్స్. వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే ఈ లేఅవుట్లో క్లియర్గా మీరు గమనించండి. ఈ లేఅవుట్లో చూడండి ఎలాంటి పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయో ఒకసారి దయచేసి క్లియర్గా గమనించండి ఫ్రెండ్స్. దయచేసి క్లియర్గా గమనించండి. ఇది 70 లక్షల రూపాయలు చెప్తున్నారు. అందులోని రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. మీ వే ఆఫ్ పేమెంట్ మోడ్ని బట్టి
రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు. చూడండి, చుట్టూ ఇల్లులు ఉన్నాయి, హాయిగా హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారు ఫ్రెండ్స్. అందరూ పెద్ద పెద్ద బిజినెస్ చేసుకునే పీపుల్స్, అలాగే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కూడా ఇందులో హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు ఫ్రెండ్స్. మంచి క్లాస్ ఏరియాలో వాటర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మున్సిపాలిటీ వాటర్ కూడా ఏ ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. అలాగే వాటర్ విషయానికి వచ్చేసరికి ఇబ్బంది పడొద్దు దయచేసి. ఇది సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కాబట్టి 70 లక్షలు చెప్తున్నారు. డైరెక్ట్ ఓనరే, ఆయనతో మీరు మాట్లాడితే వివరాలన్నీ తెలియజేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ. థ్యాంక్ యూ.